రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటాం. అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్య కట్టేదే ఈ రాఖీ. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్తదానిని ధరిస్తారు. ఉపనయనమైన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు. రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. వేద క్యాలెండర్ ప్రకారం 2025వ సంవత్సరంలో రక్షాబంధన్ పండుగను జరుపుకోవడానికి శ్రావణ మాసం పౌర్ణమి తిథి శనివారం 9 ఆగస్టు 2025న వచ్చింది. ఈ రోజున సోదరీమణులందరూ శుభ సమయంలో తమ సోదరుల మణికట్టుకు రాఖీని కడతారు. రాఖీ పండుగ తిథి శ్రావణ మాసం పౌర్ణమి తిథి ఆగస్టు 8, 2025న మధ్యాహ్నం 2:12 ప్రారంభమవుతుంది. ఈ పౌర్ణమి తిథి ఆగస్టు 9, 2025న మధ్యాహ్నం 1:24 ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం రాఖీ పండుగ ఆగస్టు 9 శనివారం జరుపుకుంటారు. రాఖీ కట్టే సమయం ఉదయం 5:56 నుండి మధ్యాహ్నం 1:24 వరకు ఉంటుంది. ప్రదోష కాలంలో రాఖీ కట్టే సమయం రాఖీ పౌర్ణమి రోజున ప్రదోష కాలంలో సోదరీమణులు తన సోదరులకు రాఖీ కట్టవచ్చు. ఈరోజు ప్రదోష కాలంలో రాఖీ కట్టడానికి శుభ సమయం సాయంత్రం 7:19 నుండి రాత్రి 9:24 వరకు. రాఖీ పౌర్ణమి నాడు రాఖీ కట్టడానికి భద్రకాలం శుభప్రదంగా పరిగణించబడుతుంది. భద్రకాలం 2025 ఆగస్టు 9న తెల్లవారుజామున 1:52 ముగుస్తుంది. అందుకే రాఖీ పౌర్ణమి రోజున భద్రుడి నీడ ఉండదు. కనుక ఆగస్టు 9, 2025న మధ్యాహ్నం 1:24 వరకు రాఖీని కట్టవచ్చు. ఎందుకంటే భద్రకాలం రాఖీ కట్టడానికి మంచి సమయం కాదు. ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు. భద్రకాలం ముగిసిన తర్వాత మాత్రమే రాఖీని కట్టాలి. భద్రకాలం ఉంటే ప్రదోష కాలంలో కూడా రాఖీ కట్టవచ్చు. ఈ రాఖీ పండుగ రోజున సరైన విధంగా శుభ సమయంలో తమ సోదరుని రాఖీ కడితే వారికి మేలు జరుగుతుంది. భగవంతుని ఆశీర్వాదం సోదరులపై ఉంటుందని విశ్వాసం. అయితే రాఖీ కట్టే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మంత్రం పఠిస్తూ రాఖీ కట్టడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. రక్షాబంధన్ నాడు రాఖీ కట్టేటప్పుడు పఠించవలసిన మంత్రం. హిందూ మతంలో వేదమంత్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మంత్రోచ్చారణ లేకుండా ఏ పవిత్ర కార్యం సంపూర్ణమవ్వదు. రక్షాబంధన్ రోజున కూడా అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు రాఖీ కడుతూ మంత్రాన్ని పఠించాలి. రక్షాబంధన్ రోజున సోదరులకు కుంకుమ తిలకం పెట్టి రాఖీ కట్టేటప్పుడు అతని ముఖం తూర్పు వైపు, సోదరి ముఖం పడమర వైపు ఉండాలి. ఇలా చేస్తే ఇద్దరి జీవితాలు శుభప్రదంగా ఉంటాయి. అన్ని రంగాల్లో పురోగతిని, విజయాన్ని సాధిస్తారు. రాఖీ కడుతూ పఠించవలసిన మంత్రం. ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షేమాచలమాచల. అర్థం: ఎంతో బలవంతుడైన బలచక్రవర్తినే బంధించిన విష్ణు శక్తితో ఉన్న రక్షాబంధనాన్ని నేను నీ మణికట్టుపై కడుతున్నాను. అది నిన్ను అన్ని కష్టాల నుండి శాశ్వతంగా కాపాడుతుంది. రాఖీ ఎలా ఉండాలి? రాఖీ 3 దారాలతో ఉండాలి. రాఖీకి ఎరుపు, పసుపు రంగు దారం ఉండాలి. రక్షాబంధన్ తర్వాత రాఖీని ఏమి చేయాలి? జన్మాష్టమి నాడు రాఖీని తొలగించిన తర్వాత దానిని ఎక్కడైనా చెట్టు దగ్గర పెట్టాలి లేదా పారే నీటిలో వేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు.